హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వీడియో వచ్చి గ్రీన్ సిటీలో గ్రూప్ హౌస్ సెంటర్ చేస్తున్నామండి. మోడల్ ఫ్లాట్ సెంటర్ ఎలా చేసాం అనేది ఈ వీడియోని. సో ఫ్రెండ్స్, మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి ఇన్ఫర్మేషన్ చేరే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చి మన కేకే గ్రీన్ సిటీ అండి. ఏలూరు మినీ బైపాస్ అని ఒట్లూరు లైన్ కలుస్తుంది. ఆ లైన్లో కేకీరాజ్ గ్రీన్ సిటీలో ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనం అప్స్టైర్ బాత్రూమ్ ఎప్పుడు కూడా ఈ ప్లాస్టింగ్ చేసినప్పుడు కానీ కట్టు కట్టినప్పుడు కానీ సో గులసునాలు అనేవి పడిపోతాయండి. ఆ గులసునాలని ముందు తొలగించాలని దాన్ని డెడ్ మోటర్ అంటాం. దాన్ని మొత్తం పూర్తిగా మనం స్లాబ్ పోసినప్పుడు ఎలా అయితే ఉంటుందో అలాగా మనం తొలగించుకోవాలి, నీట్గా క్లీన్ చేసుకోవాలి. దాంట్లో బట్టి అసెట్ చేయకూడదు. అదే చేస్తున్నాడు దీంట్లో. సో ఫ్రెండ్స్, అలా చేసుకోవాలి. మనకి మొత్తం స్లాబ్ పోసినప్పుడు ఎలా అయితే ఉందో అలాగే మొత్తం డెడ్ మోటర్ అంతా తొలగించాలి. తొలగించిన తర్వాత మనం వాటర్ ప్రూఫింగ్ చేసుకోవాలండి. ఒక 2 కోటింగ్ చేసుకోవాలి. ఆర్జెంటల్ ఒకసారి, వర్టికల్గా ఒకసారి, అలా 2 కోటింగ్లు వేసుకుంటే మనకి బాగుంటుందండి. సో ఈ లిక్విడ్ వచ్చి మీకు ఇంజనీర్ పర్మిషన్ అయితే ఇవ్వలేదు. మీకు వాట్సాప్ నెంబర్ పెడతాను డిస్క్రిప్షన్లో. మీరు ఏమైనా వాట్సాప్ కాంటాక్ట్ చేస్తే మీకు ఈ కెమికల్ నుంచి మీకు వివరించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అలా కలుపుకోవాలి. మనం దానికి తగినట్టు పాలలో సిమెంట్ వేసుకుని కలుపుకోవాలి. సిమెంట్తో బ్రష్తో మనం అప్లై చేసుకోవచ్చు. మన దగ్గర యాభై బ్రష్లు ఉంటాయి, కంపెనీ దగ్గర బ్రష్లు. ఆ బ్రష్లతో మనం అప్లై చేసుకోవాలి. ఈ వర్క్ అంతా కూడా మనకి ఇంజనీర్గా పర్యవేక్షణ జరుగుతుందండి. సో ఇంజనీర్ గారు చాలా బాగా చేస్తారు. ఈ లిక్విడ్ కలుపుకున్నప్పుడు గడ్డలు లేకుండా కలుపుకోవాలండి. సో మామూలు అప్లై చేస్తున్నాం బ్రష్తోనే. మనం సైడ్లు స్కీడింగ్ చేస్తామండి. స్కీడింగ్ అంటే ఏం లేదండి, మనం ఫ్లోరింగ్ లాగుతాం కదండి, బద్దపెట్టి లాగుతాం. సున్నం పాయలు వేసుకొని ఒక మూలకి మనం వాటర్ నీరు వెళ్ళిపోయేలాగా చూసుకొని అక్కడ ఒక అంగుళన్నర పైప్ ముక్క పెడతామండి. ఎప్పుడైనా ఫ్యూచర్లో లీక్ అయితే అంగుళన్నర పైప్ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది, లీకేజ్ అయిన వాటరు. సో దానికోసం మనం స్కీడింగ్ చేస్తాం. ఆ స్కీడింగ్ ఏంటంటే చుట్టూరు నాంగలు కూడా ట్యాపర్గా చేస్తాం. మనం వాటర్ ట్యాంక్లో ఎలాగైతే ఫ్లోరింగ్ చేస్తామో ఈ అప్స్టైర్ బాత్రూంలో కూడా సేమ్ అదే మెథడ్లో మనం ఫ్లోరింగ్ చేసుకోవాలండి. ఆ చేసుకునే ముందు ఏమైనా జరగాలి అంటే ఇలాగ వాటర్ ప్రూఫ్ కోటింగ్ చేసుకోవాలండి. చేస్తాడు 2 కోటింగ్లు అయిపోయినాయి. చూసారా, సైడ్ 4 అంగుళాలు చేసుకోవాలి. ఇదిగోండి వాటర్ మన స్కీడింగ్ అయితే అయిపోయింది. స్కీడింగ్ ఎలా ఉంటుందండి మనం చేసింది. సైడ్లు ఒక అంగలు లేపుకోవాలి. ఎలాగో మనకు నాంగలు బిడ్డు పడుతుంది, కాంక్రీట్ బిడ్డ అని పడుతుంది. సో చేసిన తర్వాత రోజున ఆరిపోయిన తర్వాత ఇలా ఉంటుందండి. అలా గట్టు కట్టుకోవాలి గుమ్మం దగ్గర. అప్పుడు ఏమవుతుంది, లీకేజ్ అయిన వాటర్ కరెక్ట్గా మనకి ఎక్కడైతే మనం వాటర్ పెట్టామో, వాటర్ పెట్టి పైప్ మొక్క పెట్టామో ఆ పైప్ మొక్కలోంచి మనకు బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన పైపులు పెట్టేసాం, అదే మీకు చూపెడతాను. చుట్టుపక్కల ట్యాప్లు చేసుకోవాలి. ఈ పైపులు పెట్టిన తర్వాత ఈ విద్యలు పుచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్త వహించాలండి. ఎందుకంటే లీక్ అయిపోయే అవకాశం ఉంటుంది మనం మొక్క పెట్టినా కానీ. అదే మనం మొక్క పెట్టిన దాన్ని స్ట్రాంగ్గా ట్యాప్లుగా రౌండ్ తిప్పుతాం అనమాట. రౌండ్ తిప్పడం అంటే ఎక్కడికి స్ప్రెడ్ పక్కకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండదు. ఏమైనా లీక్ అయినా మనకి ఆ లీకేజ్ పైప్లోకి వెళ్ళే అవకాశం మాత్రమే ఉంటుంది అక్కడ వాటర్ దిగినా కానీ. సో ఫ్రెండ్స్, మనం శానిటరీ బిర్జాలు పూడ్చుకునేటప్పుడు ఒకటి అంటే ఒక బాల్చా సిమెంటు, ఒక బాల్చా ఇసుక కలిపి పూడ్చుకోవడం మంచిదండి. ఎందుకంటే ఆ బిర్జాల్లో లీక్ అయిపోయే అవకాశం ఉంటుంది వాటర్. సో మనం కాంక్రీట్ బెడ్ వేసే ముందు సైడ్ మనం ట్యాప్ లాగాం కానీ వెంటనే మనం కాంక్రీట్ బెడ్ వేసేయకూడదు. ఏమవుతుందంటే మనం ఇలా ఒంటరి వేసుకోవాలి. ఈ ఒంటరి కూడా 2 సార్లు వేసుకుంటే మంచిదండి. అప్పుడు మనకి ఏంటంటే ఈ స్లాబ్ కాంక్రీట్ వేస్తాం కదా, స్లాబ్ టైప్లో కలుపుతాం మన కాంక్రీట్ కూడా. ఆ సైడ్కి టచింగ్ అనేది అవుతుందంట. ఆ ఒంటికి మనం వేసే కాంక్రీట్ టచింగ్ అవడం కూడా సైడ్లు కూడా గోడలంట నీళ్లు దిగే అవకాశం కిందకి ఉండదు. మనం శానిటరీ వర్క్ చేసినప్పుడు నుండి అప్స్టైర్ వర్క్ చేసినప్పుడు ఎక్కడికక్కడ ఈ లీకేజ్ అనేది అసలు అవకాశం ఎక్కడ ఇవ్వకూడదండి. ఇస్తే రేపు పొద్దున్న ఫ్లాట్ ఓనర్కి బ్యాడే, కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళకి బ్యాడే,
సో చేసిన మేస్త్రికి కూడా బ్యాడ్ వచ్చే అవకాశం ఉంటుందండి. బెడ్ అయితే వేసేసామండి. సో అంగుళం పైకి మనకి పైపు ఉండడం జరిగింది. ఎందుకు అంటే మనకు ఆల్రెడీగా పాత వీడియోలో చెప్పాం, అంగుళం పైకే ఉండాలి. అంగుళం కిందకి వేసుకుంటే మనకి బెడ్ దాని మీద ఆల్రెడీగా టైల్స్ వర్క్ అనేది జరుగుద్ది. వాళ్ళు కంపల్సరిగా 2 ఇంచెస్ మాలేసి దాని మీద టైల్స్ వేయడం జరుగుతుందండి. సో మనం వదిలిపెట్టిన అంగుళం అనేది ఆ 2 ఇంచెస్ మాల్లో కవర్ అయిపోద్ది అనమాట. అప్పుడు ఏమవుద్ది, బిడ్ హైట్ అని తగ్గుద్దండి. సో ఫ్రెండ్స్, మనం లీకేజ్ పైప్ పెట్టాం కదా, దాని డిస్ప్లే అండి ఇది. సో ఫ్రెండ్స్, లైక్ చేయడం మర్చిపోకండి. ఆ పక్కన మనకి ఎక్కడ చూడండి లీక్ అవ్వలేదు. అలాగే డ్రాప్స్ పెడతా ఉంటాయి. మన కాంక్రీట్ పోసిన నీళ్ళు ఉంటుంది కదండి, ఆ నీళ్ళు డ్రాప్స్ కింద పెడతా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ కిచెన్లో వచ్చి మనకి ఖచ్చితంగా నాన్ ట్రాప్లు వాడాలండి. టర్నింగ్ తిన్నప్పుడు వాళ్ళకి టీ వేసుకుని డమ్ వేసుకుంటే సేఫ్టీ ఉంటుంది అనమాట. ఈ కిచెన్లో మనం ఎంత జాగ్రత్తగా వేసినా కానీ ఎప్పుడైనా స్టక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అలా టీ వేసుకుంటే రేపు పొద్దున ఎప్పుడైనా స్టక్ అయితే క్లీన్ చేసుకుంటే అవకాశం బాగుంటుంది. సో ఇది వచ్చి మనకి టేబుల్ టాప్ వస్తుందండి ఇక్కడ. సో దీనికైతే టీ అవసరం లేదు, ఎందుకంటే ఇది అంగుళం ఇచ్చే సరిపోద్ది. కానీ మనం సేఫ్టీగా 2.5 పైపు ఇవ్వడం జరిగింది. అలా ఇచ్చుకుంటే మనకి రేపు పొద్దున్న ఫ్యూచర్లో స్ట్రక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండవు. శానిటరీలో కూడా ఎప్పుడు అడ్వాన్స్గా ఉండాలండి. మనం అడ్వాన్స్గా ఉంటే మనకి పని తగ్గుద్ది. లేదంటే సార్ స్ట్రక్ అయిపోయిందండి మన ఫోన్లో వస్తూ ఉంటే మనం గొప్ప పరిగెత్తాలి. నాన్ ట్రాప్ ఖచ్చితంగా వాడాలని, అల్బెండ్లో వాడకూడదు, గుర్తుంచుకోండి. ఎందుకంటే నాన్ ట్రాప్లో నీళ్ళు నిల్వ ఉండటం వల్ల స్మెల్ రావు. సో స్లాబ్ హోల్స్ ఎలా పుచ్చుకోవాలి అని ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాం, షార్ట్ వీడియో, అది చూడొచ్చు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే. ముందు కూడా అలాగా గులసనం కొట్టుకోవాలండి. మన కన్నం ఎంత ఉందో ఒక 6 చుట్టూ గులసనం కొట్టుకొని, అంటే ఒరిజినల్ స్లాబ్, మదర్ స్లాబ్ అంటాం దాన్ని. ఆ స్లాబ్ మీద మనం ప్యాకింగ్ జరిగింది అనుకోండి, చక్కగా ఒంటేసి కాంక్రీట్ వేసి మనం ప్యాక్ చేసుకుంటే చుట్టూరు కూడా ఇక లీక్ అయ్యే అవకాశం ఉండదు మనకి. ఆ ప్యాకింగ్ కూడా మనకు ఉన్న స్లాబ్ కన్నా ఒక 1/2 ఇంచ్ పైకి పొంగలాగా చేసుకుంటే మన బ్రిడ్జల్లో లీకేజ్ అని జరగదు. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.